ఇక్కడ జరుపుకుంటున్న జేహోబీసీ కార్యక్రమాన్ని ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా 4 దశాబ్దాలుగా తెలుగుదేశం జెండాని అలిసిపోకుండా, విసుగు లేకుండా, అహర్నిశలు బాధ్యతగా భుజానికి ఎత్తుకున్న మనలోనే చాలామంది వృద్ధులు ఉన్నారు. ఆనాటి ఎన్టీఆర్ నాటి నుంచి ఈనాటి దాకా ఆ జెండా వాళ్ళ భుజాల మీద ఉంది. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మనందరి తరపున పాదాభివందనం చేస్తున్నాను. రాష్ట్రం చరిత్ర మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే వారికి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ బాధ్యతని వాళ్ళు మోస్తూ మనకి ఇప్పుడు అప్పచెప్పుకున్నందుకు వాళ్ళకి పాదాభివందనం చేశా. బీసీ బ్యాక్వర్డ్ కాస్ట్. బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ అంటారు, అంటే వెనుకబడిన వర్గం. బీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ని బలమైన క్యాస్ట్గా మార్చిన ప్రయాణమే తెలుగుదేశంలో ఎన్టీఆర్ సృష్టించిన ఘన చరిత్ర. ఈరోజు ఇక్కడ అత్యధిక సంఖ్యాబలం గ్రామంలో నడి వీధి నుంచి దేశ సరిహద్దుల దాకా ఏ ప్రాంతాన్ని చెక్ చేసినా అత్యధిక సంఖ్యాబలం ఉన్న వర్గం ఏది అంటే బీసీ వర్గం. ఇంకా అందులో అనుమానం లేదు. మనం ఎప్పుడో ఏనాడో ఈ భారతదేశం నేల పుట్టిన నాడే గెలుపు సాధించిన వర్గం బీసీ వర్గం. అత్యధిక సంఖ్యాబలంతో ఈ దేశాన్ని కానీ, సమాజాన్ని కానీ, గ్రామాన్ని కానీ నడిపిస్తున్న ఏకైక వర్గం బీసీ వర్గం. ఈ బీసీ వర్గంలో ఇందాక జనసేన నాయకులు వెంకీ కూడా చెప్పారు, చాలా అదృష్టవంతులం. మధ్యతరగతి కష్టాలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. వాటిలన్నిటిని ఎప్పుడు పోరాటం, నిత్య పోరాటం, పోరాడుతూ బతుకుతూ పోరాడుతూనే చనిపోయే బీసీలు మనం. కష్టాలు ఉంటాయి, చాలా ఎదుర్కొనే పోరాటాలు ఉంటాయి. మేము ఉద్యమాలు చేయాలి, ఇప్పుడు నిరంతర పోరాటమే, ఏనాడు పోరాటలే. మనిషి పుట్టి మరణించే వరకు చేయవలసిన విధానం కూడా అదే. శ్రీకృష్ణుడు చెప్పిన సందేశం కూడా అదే, బద్ధకంగా ఉండొద్దు, పోరాడుతూనే బ్రతకని చెప్పే శ్రీకృష్ణ సందేశం కూడా. ఇంకా బీసీ వర్గం, బీసీ అన్నమైన పేరు ఇంకా అందులో అనుమానం లేదు. ఎన్టీఆర్ 3 అక్షరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ప్రపంచం వరకు శాసించిన పేరు అది. ఎన్టీఆర్ 3 అక్షరాలు. ఒక నరుడు దేవుడిగా మారిన చరిత్ర అయింది. నరుడిగా భూమి మీద పుట్టి దేవుడు అనిపించుకున్న ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. ఆయన రాసిన రాత తెలుగుదేశం పార్టీ ఈరోజు గీత. ఆ గీత మీదే మన ప్రయాణం జరుగుతుంది. అది 4 దశాబ్దాల నుంచి మన నాయకులు ఆ చరిత్రను మోస్తున్నారు, ఆ చరిత్రను బతుకుతున్నారు, ఆ చరిత్రలో విలువలను బతికిస్తున్నారు. వాటి ద్వారా సమాజాన్ని బాగు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆ రోజు తీసుకున్న 34% రిజర్వేషన్ మన నాయకులందరూ చెప్పారు. ఆయన కనుక ఆ నిర్ణయం తీసుకోకపోతే ఈనాటికి మనం వెనకబడిన వర్గం కిందే ఉందాం. ఇంత బలమైన వర్గం కింద ఉండేవాళ్ళం కాదు, ఇంతమంది మాట వినిపించేది కాదు. ఇప్పటికీ మౌనుల్లోనే మనం కుమిలిపోయి ఉండేవాళ్ళం. ఎన్టీఆర్ తీసుకున్న ఆ నిర్ణయం మన భారతదేశానికి అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చినప్పుడు మనకంటే కొంచెం ఇంకా వెనకబడిన వర్గాలు ఎస్సీ ఎస్టీలకి ఆయన రాసిన రాజ్యాంగం అనే రాత ఊపిరి పోసింది. దాంతో సమానత్వ భావం మన బీసీలకి, మనం మధ్యలో ఉంటాం. అటు ఓసీలకి ఇటు ఎస్సీలకి మధ్యలో సమన్వయకర్తలుగా ఎప్పుడూ ఉంటాం. వీళ్ళతో స్నేహపూర్వకంగా నడిచే వర్గం మంది. అయితే ఆ రోజు అంబేద్కర్ ఆ నిర్ణయం తీసుకున్నారు. బీసీలకి అలాంటి నుదుటి మీద రిజర్వేషన్ అనే రాత రాసింది ఎన్టీఆర్. బీసీలకి అంబేద్కర్తో పోల్చే అంత మేధాశక్తి ఎన్టీఆర్. రామారావు గారి తీరు వేరు, ఆయన తీరు వేరు. ఎలక్షన్స్ వచ్చేసినాయి, మంచి హీట్గా ఉంది. నిజంగా మహిళలు మీరు ఎండలో తిరుగుతుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. మొత్తం మీరు ఇంటి బాధ్యతలన్నీ ఆ సమయాన్ని ఎలా నప్పుకుంటున్నారో మాకు తెలియదు, కానీ ప్రతిరోజు ఇంకా నిజంగా నాయకుల కంటే ముందొచ్చి మీరు నిలబడుతున్నారు అక్కడ. మీ కష్టాలు చూస్తుంటే నిజంగా రేపన్న రోజు అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్కరిని అసలు రామానాయుడు గారి దృష్టికి మీ విషయాలు కానీ అన్నీ తీసుకెళ్ళాలి. నిజంగా మీ సేవకి మాత్రం నిజంగా అందరం ముగ్ధులం అయిపోయాం. చాలా బాగా చేస్తున్నారు, ఇంకా అద్భుతం. మిమ్మల్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాం, ఆ స్థాయిలో కష్టపడుతున్నారు. నిజంగా ఇంకొక 30 రోజులు కష్టపడండి, ఎండను తట్టుకోండి, మాడిపోదాం. ఏదేమైనా సరే పంపాల్సిన వాళ్ళని పంపించేద్దాం, రప్పించాల్సిన వాళ్ళని రప్పించుకుందాం. కొత్త కంపల్సరీ ఇక్కడ విషయం వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2 విషయాలు. ఒకటి ఏంటంటే
ఆయన ఎందుకు తెచ్చుకోవాలి, ఈయన ఎందుకు పంపేవాలి, ఆయన ఎందుకు తెచ్చుకోవాలి, ఈయన ఎందుకు పంపేవాలి. చూసాం ఆయన 5 ఏళ్ల పాలన చూసాం, ఈయన 5 ఏళ్ల పాలన చూసాం. ఆయన 5 ఏళ్ల పాలనలో పాలన ఎలా ఉందిరా అంటే పర్వతం ఎత్తులో ఉండేది ఆయన పాలన. ప్రపంచం అంతా మన వైపు చూసినట్టు ఉంది. ఈయన పాలన ఎలా ఉందంటే పావలా ఎత్తు బిల్లలా ఉంది. ఆయన పర్వతం ఎత్తులా ఉంటే ఈయన పావలా ఎత్తులా ఉంది. అంత కంపారిజన్ ఉంది, అంత దూరంగా ఈ పాలన ఉంది. మొదటి 5 సంవత్సరాల్లో జరిగిన అద్భుతం ఏంటంటే ఆయన అడుగుపెట్టిన మొదటి అడిగే ఆయన చేసింది ఏంటంటే అమరావతితో ప్రపంచానికి సమాధానం చెప్పాడు. 32,000 భూమిని ఆంధ్రప్రదేశ్కి అంకితం చేశాడు. మనకు ఒక అరెకరం పొలం ఉంటుంది, పావు ఎకరం ఉంటుంది, 2 ఎకరాలు ఉంటాయి, 5 ఎకరాలు ఉంటాయి. 32,000 భూమిని మన ఆంధ్రప్రదేశ్కి ఆయన సేకరించి పెట్టాడు. చంద్రబాబు సంపద మొదలెట్టాడు, అప్పుడే మొదలు పెట్టాడు, ఆయన మొదటి అడుగులోనే మొదలు పెట్టాడు. మనకి ఇప్పుడు 32,000 భూమి ఉంది అక్కడ అమరావతిలో, అదంతా మంది. అక్కడ ఎన్నో అభివృద్ధులు జరుగుతాయి, ఎన్నో పరిశ్రమలు వస్తాయి, ఎన్నో ఇన్స్టిట్యూట్లు వస్తాయి, మన బిడ్డలు అక్కడ చదువుకుంటారు, మన తరతరాలు అక్కడ బతుకుతాయి. అలాంటి ప్రపంచానికి సమాధానం చెప్పాడు ఆ రోజు. అలాంటి మన ఆంధ్రప్రదేశ్ తలరాత మార్చే నిర్ణయం, అద్భుతమైన నిర్ణయం ఆయన తీసుకున్నాడు. అలాంటి నుదుటి రాత నేను చెరిపేశాడు. ఆయన అద్భుతాన్ని సృష్టించాడు. అమ్మ లాంటి అమరావతిని మనకు సృష్టించి పెట్టాడు, రాజధాని సృష్టించాడు. అందుకు ఆయన్ని మనం తెచ్చుకోవాలి. ఈయన ఎందుకు గెంటేవాలంటే అలాంటి అమరావతి పునాదులు సైతం మొత్తం లేపడానికి ట్రై చేస్తున్నాడు, ఆ నుదుటి రాతని చెరిపేయడానికి చూస్తున్నాడు. అందుకని ఈయన్ని మనం పంపేవాలి. అవునా కదా? ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అమరావతి విషయంలో అంత బలమైన నిర్ణయం చంద్రబాబు గారు అప్పట్లో తీసుకున్నారు. ఇంకా తర్వాత పోలవరం రెండో అతను మన ఆంధ్రప్రదేశ్ని డిజైన్ చేయడంలో చంద్రబాబు గారు మొదటేమో అమరావతిని తీసుకున్నారు, రెండోది ఆంధ్రప్రదేశ్ని ఇంకా డిజైన్ ఎలా చేయాలనుకున్నాడు, పోలవరాన్ని తీసుకున్నారు. పోలవరం రైతు బతుకుల మీద మన రైతులు, మన వ్యవసాయం చేసుకునే మన రైతు బతుకు, ప్రపంచానికి అన్నం పెట్టే అన్నం మెతుకు మీద పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే రైతులు రాజుగా మార్చొచ్చు, ఆంధ్రప్రదేశ్ అంతా మన ప్రపంచవ్యాప్తంగా అన్నం పెట్టొచ్చు అనే కాన్సెప్ట్ మీద పోలవరం ప్రాజెక్ట్ ఆయన తెచ్చుకున్నాడు. అప్పట్లో ఆయనకి ఆర్థిక సాయం లేకపోయినా, అందరూ సపోర్ట్ లేకపోయినా, 72% ఆయన దగ్గర డబ్బు లేకపోయినా 72% పూర్తి చేశాడు ఆయన. చంద్రబాబు గారు 72% పూర్తి చేసిన ప్రాజెక్ట్ ని 151 మంది సలహాదారులు, 150 మంది సలహాదారులు ఈయనకి, మళ్ళీ 151 మంది ఎమ్మెల్యేలు, ఇంతమంది సపోర్ట్ తీసుకొని ఆయన ఒక్కడే 72% పూర్తి చేస్తే, ఇంతమంది 151 మంది ఏమో ఎమ్మెల్యేలు, 100 దాటేమో సలహాదారులు పట్టుకొని 2% ఆయన చేసిన 72%, ఈయన 2% పూర్తి చేయలేపాడు. పోలవరాన్ని ఈరోజు పడుకోబెట్టాడు. అందుకని ఈయన పంపేవాలి, ఆయన తెచ్చుకోవాలి. ఈ 2 విషయంలో అందరూ ఏకీభవిస్తారా, ఏకీభవించరా? ఆయన ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన చేసిన ఆయన ఎక్కడున్నాడు, ఈయన ఎక్కడున్నాడు?